అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను తరగతి ప్రమోషన్ అనేది ఏ విధంగా చేయాలో క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం థర్డ్ క్లాస్ నుండి ఫోర్త్ క్లాస్‌కి, ఫోర్త్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్‌కి మనం ప్రమోషన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి యూడోస్ ప్లస్‌లో స్టూడెంట్ మాడ్యూల్‌లో ఏ విధంగా చేయాలో నేను క్లియర్‌గా వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనం గూగుల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూడోస్ ప్లస్ స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ యూడోస్ ప్లస్ స్టూడెంట్ అనగానే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి. ఆ స్టూడెంట్ మాడ్యూల్‌లోకి వెళ్ళిపోండి. యూడోస్ ప్లస్ ఫస్ట్ లింక్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి యాజ్ యూజువల్‌గా ఇక్కడ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకొని గో అనండి. ఇప్పుడు ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీ యూడోస్ ప్లస్ యొక్క యూజర్ ఐడిలో మన డైస్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ క్యాప్చా కొట్టేసి ఇక్కడ లాగిన్ అవ్వండి. మనకి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత 2024-25 అదేవిధంగా 23-24 రెండు కూడా కనబడతాయి. మనం ఓపెన్ చేసినట్టయితే రెండిట్లో కూడా మనకు జీరోస్ మాత్రమే కనబడుతున్నాయి. కాబట్టి మనము విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ అనేది చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీకు చూపిస్తాను. ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ చూడండి, మనకి అన్ని క్లాసెస్లో కూడా జీరో కనబడుతున్నాయి. ఇక్కడ మనం వ్యూ అండ్ మేనేజ్ అని కూడా ఉన్నాయి. అందులో కూడా మనకి జీరోసే కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మొబైల్లో మనకు ఆప్షన్స్ కనబడాలంటే ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్లో అనేది ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ సైడ్కి మనకి ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదండి. ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే చూడండి, ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ఇక్కడ మనకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని కనబడుతుంది. 1 2 3 4 5 6th వన్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనకి ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కింద గో అని కనబడుతుంది కానీ ఆ గోని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు క్లాస్ సెక్షన్ అని కనబడుతుంది. ఏ క్లాస్ కావాలో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో అనండి. మనకి ప్రతి స్టూడెంట్ దగ్గర ఈ ఆప్షన్స్ అనేవి కనబడతాయి. ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్, మార్క్స్, నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, స్కూలింగ్ స్టేటస్, క్లాస్, టు బి ప్రమోటెడ్ స్టేటస్, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. ఇక్కడ మన ప్రోగ్రెషన్ స్టేటస్ ఓపెన్ చేసినట్టయితే మనకి నాట్ పాస్డ్, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, రిపీటర్ బై చాయిస్ అని మనకు కనబడుతుంది. ఇక్కడ మనము ప్రమోటెడ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ అబ్బాయి మన ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయితే కనుక ప్రమోటెడ్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ పాస్ కాకుండా మనం ఎవ్రీ మంత్ కూడా స్టూడెంట్స్ మన పాఠశాల నుంచి వెళ్ళిపోయినట్టయితే మనం నేమ్స్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ పాస్ అయిన వారే ఉంటారు. కాబట్టి అందరికీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ప్రమోటెడ్ అని ఎంటర్ చేయండి. మిగతా ఆప్షన్స్ ఎంటర్ చేసినట్టయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ప్రమోట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ స్టూడెంట్ 23-24లో మనకి అటెండ్ అయిన డేస్, ఇయర్ మొత్తంలో వచ్చిన డేస్ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి స్కూలింగ్ స్టేటస్లో స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అని రావడం జరుగుతుంది. మనకి 1 to 4 క్లాస్ వరకు స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనేది పెడతాము. ఒకవేళ 5th క్లాస్ స్టూడెంట్ అయితే కనుక లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని చెప్పి ఎంటర్ చేస్తాం. ఎందుకంటే మన స్కూల్ నుంచి 6th క్లాస్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ విధంగా అక్కడ పెట్టవలసి ఉంటుంది. ఎవరైనా విద్యార్థులు మన పాఠశాల నుంచి వెళ్ళిపోతే కూడా అప్పుడు కూడా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనము క్లాస్ అదేవిధంగా సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ అని ఉంటుంది. అప్డేట్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అని వచ్చేస్తుంది. ఆ పెండింగ్ పోయి అక్కడ క్లియర్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెక్షన్స్ అనేది ఇచ్చేయచ్చు. తర్వాత లాస్ట్ ఎండింగ్లో మనకి ఈ ఫైనలైజ్ అనేది కనబడుతుంది. ఆ క్లాస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనలైజ్ అని కొట్టినట్టయితే ఆ క్లాస్ మొత్తం కూడా మనకి నెక్స్ట్ క్లాస్లోకి ప్రమోషన్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మరిన్ని ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి రీసెర్చ్ సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఉపాధ్యాయ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.